నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ధ్యాన సాధన ద్వారానే ప్రతి ఒక్కరూ మానసిక శారీరక ఆరోగ్యం పొందుతారని ఉండ్రాజవరం బౌద్ధధమ్మ పీఠాధిపతి ఆనాల యోగి పేర్కొన్నారు. కపిలేశ్వరపురం మండలం అంగర కండ్రిక గ్రామంలో ఉయ్యాల జంపాల దైవక్షేత్రంలో నూతనంగా నిర్మించిన కల్వ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ సభలో పాల్గొని ఆనాల యోగి ప్రసంగించారు. శాకాహారం భుజించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని సూచించారు. ముందుగా అంగర అసిరంబ ఆలయం నుండి ఉయ్యాల జంపాల శైవ క్షేత్రం వద్ద గల పిరమిడ్ ధ్యాన మందిరం వరకు వందలాదిగా ధ్యాన సాధకులు ర్యాలీగా చేరుకున్నారు. పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద నెలకొల్పిన బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన పిరమిడ్ సాధకులకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి అన్నపూర్ణ విజయ భాస్కర్ రెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ గణేష్, పిరమిడ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ వల్లూరి వీర వెంకట సత్యనారాయణ చౌదరి, అంగర పడమర కండ్రిక సర్పంచులు వాస కోటేశ్వరరావు, తిరునాతి ఆదలక్ష్మి వెంకటేశ్వరరావు, వందలాదిగా తరలివచ్చిన ధ్యాన అభ్యాసకులు పాల్గొన్నారు. పత్రిజీకి అందరం కూడా కర్తాల గౌరవతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనల్ని అందరినీ ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు ఆ మహానుభావుడికి మనం ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలియజేసుకున్నా తక్కువే. అందుకే ఇలాంటి శక్తి క్షేత్రాల నిర్మాణాలు చేయాలి. మనం ఈ గ్రామంలో ధ్యానాన్ని ముందుకు తీసుకొచ్చి రమణ గారు, మన సత్యనారాయణ చౌదరి గారు, అలాగే పాపారావు గారు, వీళ్ళ టీం అంతా కూడా ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఆల్రెడీ ఉంది. ఇక్కడ మనకి ఈశ్వరుడు దేవాలయం పక్కనే మళ్ళీ అద్భుతంగా కన్వ మహర్షి పిరమిడ్ కట్టారు. మరి వీళ్ళందరి యొక్క ఈ గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలు, మరి ఈ మాస్టర్స్ యొక్క కృషి, ఇక్కడ ఇంతగా ధ్యానం అభివృద్ధి చెందింది. మనందరం చాలా వీళ్ళ నుంచి స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా మన గ్రామాల్లో ఇలాగా అభివృద్ధి చేయాలి. గట్టిగా హృదయపూర్వకంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పితామహ పత్రిజీకి అందరం కూడా కర్తాల గౌరవతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనల్ని అందరినీ ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు ఆ మహానుభావుడికి మనం ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలియజేసుకున్నా తక్కువే. అందుకే ఇలాంటి శక్తి క్షేత్రాల నిర్మాణాలు చేయాలి. మనం ఈ గ్రామంలో ధ్యానాన్ని ముందుకు తీసుకొచ్చి రమణ గారు, మన సత్యనారాయణ చౌదరి గారు, అలాగే పాపారావు గారు, వీళ్ళ టీం అంతా కూడా ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఆల్రెడీ ఉంది. ఇక్కడ మనకి ఈశ్వరుడు దేవాలయం పక్కనే మళ్ళీ అద్భుతంగా కన్వ మహర్షిగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీని నుంచి ఎన్నో పిరమిడ్స్ వస్తాయి అని చెప్పారు. అలాగే ఎప్పుడైతే మనకి అక్కడ మెగా పిరమిడ్ మెండపేటలో ఓపెన్ చేశారో ఎన్నో పిరమిడ్లు చుట్టుపక్కల అద్భుతంగా రావడం జరిగింది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. అలాగే రమణ ఎప్పుడు కూడా నాకు బిడ్డలంటాడు. మనకి ఏమనిపిస్తుంది, మనకన్నా ఎక్కువ కావాలి పిల్లలు అనిపిస్తుంది నిజంగా. అలాగే తను ఎంతో అద్భుతంగా ప్రచారం చేసి తను ఎంతో కృషి వల్ల తను ఎందుకు వచ్చాడో ఆ విషయాన్ని తను తెలుసుకుని ఇంత అంగర్లో ఇంత అద్భుతమైన 2 పబ్లిక్ పిరమిడ్స్ వచ్చినాయంటే చాలా ఆనందం అనిపిస్తుందండి. చాలా అద్భుతం కూడా. నేను అనుకుంటాను మెండపేటలో 3 మెగా పిరమిడ్స్ పబ్లిక్ పిరమిడ్స్ ఉన్నాయని, కానీ దానికన్నా అంగర్ ఇంకా గొప్పగా అనిపిస్తుంది. ఇంత చిన్న ఊర్లో 2 పబ్లిక్ పిరమిడ్స్ వచ్చి ప్రతి నెల 2 రోజులు 1 డే క్లాసులు జరుగుతున్నాయంటే, అలాగే అంగర్ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీళ్ళందరూ కూడా ఎందుకైతే ఈ భూమి మీదకి వచ్చారో ఆ పనిని చక్కగా నిర్వర్తిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అర్థమైందా? మనం ఉద్ధరించుకుని ఎదుటి వాళ్ళని ఉద్ధరించాలి. అది నేను తెలుసుకున్నాను. అందుకని ముందు నేను బుద్ధం శరణం గచ్చామి అంటే బుద్ధి జ్ఞానము ఎలా సంపాదించాలనేది నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత ధ్యానం శరణం గచ్చామి, ధ్యానం ఎలా చేయాలి, 5-6 గంటలు ఎలా ఉండాలి, మన సంకల్పాలు పెట్టుకుంటే ఏ విధంగా నెరవేరాలి అవన్నీ తెలుసుకున్నాను. ఈరోజు నేను 10:30కి పడుకున్నానంటే 3 గంటలు వేస్తాను. అంటే ఆ టైం ఎవరికైనా సరిపోతుందా చెప్పండి? నిద్రకి
4 నుంచి 6 వరకు ఖచ్చితంగా ఏ రోజైనా సరే నేను మెడిటేషన్ చేస్తాను.